దీప నా కన్న కూతురని నాకు తెలుసు అంటూ అందరికీ షాక్ ఇచ్చిన సుమిత్ర తల్లి రాకతో గుండె పగిలే నిజం తెలుసుకున్న దశరథ. ఈ వీడియో గనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ మా ఛానల్కి ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఇక దశరథ అయితే కుమ్మిలిపోతూ ఉంటాడు. ఇప్పుడు నా భార్యని కాపాడుకోవాలా, నా బిడ్డ కడుపులో మోస్తున్న నా మనవరాల్ని కాపాడుకోవాలా, ఏం చెయ్యాలి, ఇప్పుడు నాకు ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను అంటూ ఆలోచిస్తూ కుమిలిపోతూ ఉంటాడు దశరథ అయితే. అప్పుడే ఇక కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు, మావయ్య ఈ విషయం నువ్వు ఇప్పుడు తెలుసుకొని ఇలా కుమిలిపోతున్నావు. మేము ముందు నుంచే ఈ విషయంగా ఆలోచిస్తూ బాధపడుతున్నాము. ఎవరిని వదిలేసుకోవాలో అర్థం కాని అయోమయ పరిస్థితిలో పడ్డాము. అప్పుడే ఇక మాకు అనిపించింది కనిపించే ప్రాణం దూరం చేసుకోవడం మంచిది కాదు అని. అందుకని ఈ నిర్ణయం తీసుకున్నాము. నువ్వు ఇలా ఆలోచిస్తూ ఉంటే అత్త ప్రాణాలు మనకి దక్కవు అంటూ కార్తీక్ అయితే చెప్తూ ఉండంగా, ఏంట్రా చేతులారా ఇంకా భూమి మీదకే రాని బిడ్డని ఎలా దూరం చెయ్యమంటావు? నా భార్య ప్రాణాల కోసం నా కూతురికి తల్లి యోగమే లేకుండా ఎలా చేస్తాను? పసిబిడ్డని ఎలా దూరం చేస్తాను? దీప కడుపులో పెరుగుతున్న బిడ్డ మా అమ్మ అని అందరూ నమ్ముతున్నారు. నా చెల్లెలు కూడా ఎంతగానో ఆశపడుతుంది. ఆ బిడ్డ భూమి మీదకి ఎప్పుడు వస్తుందో, తన కోరిక ఎప్పుడు తీరుతుందో, తన తల్లే తన ముందుకి రాబోతుంది అని నా చెల్లెలు ఎంతగానో ఆశతో ఎదురు చూస్తుంది. ఇప్పుడు ఇలా చెప్పి నా చెల్లెలు ఆశలు దూరం చెయ్యలేను, నా కూతురికి బాధ కలిగించలేను, అలాగని నా భార్యని దూరం చేసుకోలేను. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదురా. ఆ దేవుడు ఎందుకు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నాడు? కూతురు పుట్టంగానే దూరం చేసి ఎవరో కూతురు మా దగ్గర పెరిగేలా చేశాడు. ఇప్పుడేమో నా కన్న కూతురు దీపాన్ని తెలుసుకున్న తర్వాత నా భార్య ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని సంతోషపడుతున్న ఈ సమయంలో ఉన్నట్టుండి ఇలాంటి వార్త వినేలా చేశాడు. ఇప్పుడు నేను ఏమని నిర్ణయించుకోవాలిరా అంటూ బాధపడుతూ ఉంటాడు దశరథ అయితే. అన్నిటికీ ఆ కాలమే సమాధానం చెప్తుంది మావయ్య. నువ్వు ఇలా ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటే తాతయ్యకి అనుమానం వస్తుంది. అప్పుడు ఏ సమాధానం చెప్తావు? నార్మల్గా ఉండు, ఈ విషయం తాతయ్యకి తెలిస్తే తట్టుకోలేడు అంటూ కార్తీక్ అయితే చెప్తూ ఉంటాడు. ఇక మరొక వైపు మరుసటి రోజు ఉదయాన్నే ఇక దీప కార్తీక్ ఇద్దరూ కూడా ఇంటికైతే వస్తారు. అప్పుడే ఇక జోష్న అయితే దీప కాఫీ తీసుకురా అంటూ పిలుస్తూ ఉంటుంది. ఇక దీప అయితే కాఫీ తీసుకొని వస్తుంది. ఏంటి కాఫీ ఇలా చల్లగా ఉంది, వేడిగా తీసుకురావాలని తెలీదా? వెళ్ళి వేడి చేసుకుని తీసుకురా అంటూ జోష్న అయితే కోపంగా అనేసరికి అప్పుడే సుమిత్ర అయితే కిందకి వస్తుంది. నువ్వు ఆగు దీప, ఆ కాఫీ ఇటు ఇవ్వు అంటూ ఇక కాఫీ అయితే తీసుకుని సుమిత్ర అయితే చూస్తుంది. ఏంటి జోష్న, ఇది చల్లగా ఉందా? ఒక్కసారి దీన్ని తాగు అంటూ అనంగానే తాగే చూశాను మమ్మీ, ఇది చల్లగానే ఉంది అంటూ చెప్తూ ఉంటుంది జోష్న అయితే. సరే అయితే ఇప్పుడు నువ్వు చల్లగా ఉంది కాబట్టి కప్పు దించకుండా తాగాలి, లేకపోతే నువ్వు చెప్పింది అబద్ధమే అవుతుంది కదా అంటూ ఇక సుమిత్ర అయితే జోష్న చేత ఆ వేడి వేడి కాఫీ అయితే తాగిస్తుంది. అప్పుడు ఇక జోష్న అయితే ఏంటి మమ్మీ ఇదంతా అంటూ అనంగానే, మరి నువ్వు చేస్తున్న పనులు అలాగే ఉన్నాయి కదా, ఎందుకు దీపని నువ్వు టార్చర్ చేయాలని చూస్తున్నావు అంటూ అనంగానే, ఏంటి మమ్మీ దీపని ఏదైనా అంటే నీకు కోపం వస్తుంది, డాడీకి కోపం వస్తుంది, మీ ఇద్దరికి నాకన్నా ఈ దీపే ఎక్కువలా ఉంది, దీపని కన్న కూతురులాగా నన్ను పెంచిన కూతురులాగా చూస్తున్నారేంటి అంటూ అడుగుతూ ఉండంగా, అవును అది నిజమే కదా, దీపే నా కన్న కూతురు, నువ్వు పెంపుడు కూతురువే కదా అంటూ సుమిత్ర అనేసరికి ఇంతలో ఇంట్లో అందరూ కూడా షాకే చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక దశరథ అయితే అడుగుతూ ఉంటాడు, ఏంటి సుమిత్ర నువ్వు మాట్లాడేది అంటూ అనంగానే, మొన్న నేను మత్తులో ఉన్నానని మీరు మాట్లాడారు కదా, దీపే మన కన్న కూతురు, ఈ విషయాన్ని నీకు చెప్పాలి కానీ చెప్పలేకపోతున్నాను, కార్తీక్ అడ్డుపడుతున్నాడు అంటూ మీరు మాట్లాడారు కదా, నేను మత్తులో ఉన్నా మీ మాటలన్నీ నాకు వినిపిస్తూనే ఉన్నాయి, కానీ మీతో మాట్లాడే ఓపిక లేక
కళ్ళు తెరవలేక నేను ఎంతగానో బాధపడ్డాను. మీ మాటలు ప్రతీది విన్నాను. దీప కార్తీక మాటలు కూడా విన్నాను. దీపే నా కూతురని నేను తెలుసుకున్నాను. దీపని నేను ఎలా దూరం చేసుకుంటాను? దీప కడుపులో పెరుగుతున్న బిడ్డని దూరం చేసుకోలేను. నా కారణంగా నా కూతురు కడుపులో బిడ్డ చనిపోతుంది అంటే నేను ఎలా ఇంతకు ఒప్పుకుంటాను? నేను చనిపోయినా పర్వాలేదు, కానీ నా కూతురు కడుపులో బిడ్డ మాత్రం చనిపోవడానికి వీల్లేదు అంటూ ఇక సుమిత్ర అయితే దీపను దగ్గరికి తీసుకుంటుంది. నా ప్రాణాల కోసం నీ బిడ్డ ప్రాణాలు అడ్డు వేయడానికి కూడా నువ్వు వెనుకాడడం లేదు అంటే నువ్వు ఎంత మంచిదానివో ఇప్పుడు అర్థమైంది. నీలాంటి కూతురు పుట్టడం నా అదృష్టం అంటూ ఇక సుమిత్ర అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక సుమిత్ర తల్లి అయితే వస్తుంది. ఇక సుమిత్ర తల్లిని చూసి సుమిత్ర అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు. దీప, అమ్మమ్మ అంటూ ఇక సుమిత్ర అయితే ఇక పరిచయం చేస్తూ ఉంటుంది దీపకి. అప్పుడే ఇక జరిగింది మొత్తం అయితే సుమిత్ర అయితే తన తల్లితో చెప్తూ ఉంటుంది. అంతా నాకు తెలుసు. నేను చూడంగానే దీపే నీ కూతురని నేను గుర్తుపట్టగలను. ఎందుకంటే నీ ఇంకో కూతురు నా దగ్గరుంది. ఆ కూతురు కూడా అచ్చంగా ఇలాగే దీపలాగే ఉంటుంది అంటూ చెప్పంగానే అప్పుడు ఇక దశరథ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటత్తయ్య గారు మీరు చెప్పేది అంటూ అనంగానే, అవును దశరథ, సుమిత్రకి బిడ్డ పుడితే ప్రాణగండమని, తను ప్రాణాలతో బ్రతకదని ఆ రోజు డాక్టర్ చెప్పారు కదా, అందుకనే నేను ఒక స్వామీజీ దగ్గర చూపించాను. సుమిత్రకి కవల పిల్లలు పుడతారని, అందులో రెండోసారి పుట్టిన అమ్మాయిని సుమిత్రకి దూరం చేస్తే సుమిత్ర ప్రాణాలకి ఎలాంటి ప్రమాదం ఉండదని ఆ రోజు ఆ స్వామీజీ చెప్పారు. ఆ స్వామీజీ చెప్పడం వల్లే నేను ఆ బిడ్డను తీసుకువెళ్ళిపోయాను. మీ ఎవరికీ కూడా సుమిత్రకి కవల పిల్లలు పుట్టారని, ఆ బిడ్డ కూడా నా దగ్గరే ఉందని తెలియకుండా దాన్ని పెంచాను. ఇప్పుడు అది నా దగ్గరే ఉంది. ఇప్పుడు నేను తెలుసుకున్నది ఏంటంటే సుమిత్రకి బోన్ మ్యారో కావాలి అని, అది దీప ఇస్తే దీప కడుపులో బిడ్డకి ప్రమాదమని, ఆ విషయాలన్నీ తెలుసుకుని ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు సుమిత్ర రెండో కూతురే. సుమిత్రని బ్రతికించగలదు. దీప కడుపులో బిడ్డకి ఎలాంటి ప్రమాదం ఉండదు, అలాగే సుమిత్రకి ఎలాంటి ప్రమాదం ఉండదు. అందుకని ఈ విషయం చెప్పడానికే వచ్చాను అంటూ సుమిత్ర తల్లి అనంగానే ఇక సుమిత్ర తల్లి మాటలతో ఇక అసలు నిజమైతే తెలుసుకుంటాడు దశరథ. అంటే నాకు కవల పిల్లల, నాకు 2 పిల్లలు పుట్టారా? ఈ విషయం ఇప్పటిదాకా తెలుసుకోలేకపోయాను అంటూ ఇక దశరథ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు నాకు సంతోషంగా ఉంది. మొదటి కూతురు నా దగ్గరికి వచ్చింది, అలాగే నాకు ఇంకో కూతురు ఉందన్న నిజం కూడా తెలిసింది. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది అంటూ ఇక దశరథ అయితే చాలా సంతోషపడుతూ ఉంటాడు. దీప, కార్తీక్, సుమిత్ర అందరూ కూడా ఆనందపడుతూ ఉంటారు. ఇక ఈ విషయం తెలుసుకున్న జోష్న, పారిజాతం అయితే షాక్లో ఉండిపోతారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.